దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక హైదరాబాద్లో ఏ రకంగా అయితే మీరు స్టూడియోలు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, డబ్బింగ్ థియేటర్లు నిర్మించారో అదే తరహా సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, ప్రతిభావంతులైనటువంటి సాంకేతిక నిపుణులకి అవకాశం దొరుకుతుందనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఈ మధ్యనే నేను చలనచిత్ర మండలికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అతి త్వరలోనే మీరు ఒక సమావేశంలో కూర్చుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విశాఖపట్నం అనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం చాలా అద్భుతంగా ఉంటుంది. కోనసీమ, అదేవిధంగా మనకి తిరుపతి, మన ఈ కోస్తా జిల్లాలు అన్నీ కూడా చాలా లొకేల్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో షూటింగ్లు కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు కనుక కేవలం షూటింగ్లు చేసి వెళ్ళిపోవటం, మా దగ్గర నుంచి ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు సైతం ఇక్కడ స్టూడియోలు నిర్మించండి, దానికి అవసరమైనటువంటి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం, ఇప్పటికే అన్ని విధాలుగా సహకరిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేసి మొత్తంగా ప్రభుత్వం చేస్తుందా లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేస్తుందా అనేటువంటి అంశాన్ని నిర్ణయించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రవీంద్రబాబు గారు. చాలా చిత్రమైన పరిస్థితిలో పెట్టారు సార్ నన్ను. ఇప్పుడు సార్ మంత్రి గారు చాలా చెప్పారు. విశాఖపట్నం చాలా అందమైన సిటీ అన్నారు, చాలా బ్యూటిఫుల్ గా షూటింగ్ జరుగుతుంది అన్నారు, చాలా బాగా మాట్లాడన్నారు, నిర్మాతలతో మాట్లాడన్నారు, లెటర్ రాశానన్నారు, పిలిచారన్నారు, రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేశారు. ఆన్సర్ ఏంటి సార్? ఈజ్ దేర్ ఎనీ ప్రపోజల్ విత్ ద గవర్నమెంట్ టు డెవలప్ ఫిల్మ్ ఇండస్ట్రీ విశాఖపట్నం? నో. ఎనీ ప్రపోజల్ టు ఇంక్రీజ్ డస్ నాట్ అరైజ్. ఇఫ్ సో డీటెయిల్స్ దేర్ ఆఫ్ డస్ నాట్ అరైజ్. ఏంటి సార్ ఎంత ఫర్మ్ ఆన్సర్స్? క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఓవర్ ఆన్సర్ ఏమో బ్రహ్మాండం చెప్పారు ఆయన, రిటర్న్ ఆన్సర్ ఏంటి సార్? నా మీద కోపం ఏంటి సార్ మీకు? కోపం అయితే రిప్లై సక్సెస్ ఇవ్వచ్చు కదా సార్. వీఆర్ అండర్ ఎగ్జామినింగ్, లేదా ఇట్ ఇస్ అండర్ వ్యూనో, అండర్ కన్సిడరేషన్, వీఆర్ ఇన్ ది టాక్స్ విత్ ఫిల్మ్ పర్సన్. చాలా చెప్పారు చక్కగా, బ్రహ్మాండం చెప్పారు సార్. చాలా స్మార్ట్ మినిస్టర్ మీరు. అంత చెప్తే ఇదేం ఆన్సర్ సార్? ప్లీజ్ సార్ దయచేసి మా మెంబర్స్ కోసం ఇది పర్మనెంట్ రికార్డ్ సార్. మీరు బయటకు వెళ్ళి చెప్పాలంటే ఎరా నీవంటే మంత్రి అసలు లేదా? అన్నిటి నో, డస్ నాట్ అరైజ్, డస్ నాట్ అరైజ్ సార్ ప్లీజ్. అధ్యక్ష, వారు రవీంద్రబాబు గారికి సినిమా అంటే ఒక ప్యాషన్. బయట కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఫైట్లా బయట కూడా మాట్లాడుతూ ఉంటారు నాతోటి. ఫైట్ మాస్టర్ లా కనపడండి. అంటే వారు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా డస్ నాట్ అరైజ్ అధ్యక్ష. ఎందువల్లంటే స్పెసిఫిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైనా విశాఖపట్నం మేరకు ఉందా అంటే ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అది లేదు అధ్యక్ష. అదే మనకి ఇచ్చారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ హోల్ మనం ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి అంశం మీద నేను మీకు వివరంగా చెప్పేది తప్పితే విశాఖపట్నానికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేదు. కాకపోతే ఇప్పుడుగా నిర్మాతలను పిలిచాం, నిర్మాతలతో కూడా మాట్లాడుతున్నాం, వారితో కలిసి వారి నుంచి కూడా స్టూడియోలు నిర్మించే విధంగా అది విశాఖపట్నం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది. వారు నిర్మాతలు ఏ రకంగా ముందుకు వస్తారనేటువంటి మాటను చెప్పి తర్వాత మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం అనేటువంటి మాటతో వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు ఇక్కడ ఏవైనా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లేదు కనుక మీకు లేదనే చెప్పాం. కాకపోతే మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను వివరాలు చెప్పడం జరిగిందండి. తక్కువ చేస్తాం కానీ తక్కువ చెప్పి ఎక్కువ చేస్తే పబ్లిసిటీ రావాలి కదా సార్ కందులు దుర్గేష్ గారికి. అధ్యక్ష, తప్పనిసరిగా వారు చెప్పిన ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అందువల్ల గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నిర్మాతలతో మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తాం. వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి, తిరుపతిని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ ఉపయోగించుకునే విధంగా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం తమరి ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. మంత్రి గారు వచ్చి అడిగిన దానికి సమాధానం మరి ఏంటి సార్? దానికి రిలేటెడ్గా ఇప్పుడు డోంట్ మైండ్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో
ఒక సినిమా స్టూడియోకి వచ్చి ల్యాండ్ కేటాయించండి. పూర్వపరాలకు వెళ్ళొద్దు, కానీ దయచేసి నా తాలూకా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే దాన్ని త్వరగా యాసిడ్గా ఏ ఆబ్జెక్టివ్కి అయితే మనం ఇచ్చామో, ఏ ఆబ్జెక్టివ్తో అయితే అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నామో సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను. మంత్రి గారు సభ్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఇది ప్రభుత్వం చాలా ఎక్కువగానే పరిశీలిస్తుంది అధ్యక్ష. కాకపోతే దీనికి ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం సినిమా పరిశ్రమకు సంబంధించి. ఎందుకు దీన్ని ఇంకా మేము ఎక్స్ప్లిసిట్ గా చెప్పట్లేదంటే త్వరలో నిర్మాతలతో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు తీసుకుని వారికి మాకు ఆమోదయోగ్యమైనటువంటి మన అందరికి ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పిన విధంగా విశాఖపట్నంలో గతంలో జరిగే ప్రయత్నాలు కొనసాగింపుగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని సినిమా వరకు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి ఆలోచన ఉంది. మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తారు సార్, ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్ గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఒకటి రెండు నేమ్ టేబుల్స్ వస్తే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్. దాని ఆబ్జెక్టివ్ని ఆ స్పిరిట్ని పోనీకంటే దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలన్నది మా కోరిక సార్. అది నేను ఆ వివరాల్లోకి వెళితే కొంచెం ఇబ్బందికరం వారికి అని ఉద్దేశంతో చెప్పలేదు అధ్యక్ష. రామానాయుడు స్టూడియో గతంలో అక్కడ 34 ఎకరాలు 44 సెంట్లు అక్కడ కేటాయించిన మాట వాస్తవం అధ్యక్ష. అక్కడ కొంత ప్రయత్నం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో 15 ఎకరాలని లేఅవుట్లు చేసి వేరే అవసరాలకు ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష. దానికి మా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీంకోర్టులో దానికి ఎస్ఎల్పి వేయడం జరిగింది. అది వాళ్ళ కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడటం లేదు. కాకపోతే ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరు, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం. దానికి ఒకవేళ ఆ విషయం మీద ఇంకా లోతుగా వెళితే వారికే ఇబ్బంది. అందువల్ల ఆ విషయాలు నేను వెళ్ళటం లేదు. కానీ ఇక రాబోయే రోజుల్లో ఏం చేస్తాం, ఎందుకు చెప్తున్నాం అంటే ఆ రకంగా ఏ అవసరాల కోసం అయితే ఒక భూమిని కేటాయించామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగానే వారి మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగానే ఇచ్చినటువంటి 34 ఎకరాలని పూర్తి స్థాయిలో అది కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు. కానీ 100% సినిమా పరిశ్రమ అభివృద్ధి ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13837 మినిస్టర్ ఫర్ టూరిజం. మీరే సార్ మంత్రి గారు. 13837 టూరిజం అండ్ ట్రైబల్ ఏరియాస్. మధ్యలో కొన్ని క్వశ్చన్లు బైపాస్ అయిపోయినట్టున్నాయి అధ్యక్ష. అవే సార్, రెవెన్యూ గారు మినిస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అధ్యక్ష, ఇది 170 యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా అనేటువంటి ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆ ప్రశ్నే లేదు. 170 యాక్ట్ ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం. ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం. 170 యాక్ట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన ఎకనమిక్ యాక్టివిటీ చేయకూడదు, ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి తప్పితే నాన్ ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి కీలకమైన అంశాలతో కూడినటువంటి 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆ పరిధిలోనే ఏదైతే 170 యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ, మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ, అదేవిధంగా టెంట్ హౌస్ కానీ లేకపోతే క్యాంప్ హౌస్ కానీ ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్, వీటన్నిటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా
మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేశాం. ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మీకు పదే పదే మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే 170 యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజనుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు 170 చట్టం గురించి కొంత క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని స్ట్రైట్ గా కొన్ని